హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇలా చూడండి, ఈరోజు వచ్చి ఒక మంచి రెసిపీతో, పిల్లలకి ఇష్టమైన రెసిపీతో వచ్చేసానండి. ఇది వచ్చేసి బాలామృతం పిండి. మనకి మామూలుగా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఇస్తారు కదండి బాలామృతం. చూడండి, ఇక్కడ చేస్తుండేది మా పాప అండి. ఇలా బాలామృతం పిండి మాకు ఎలా వచ్చిందంటే, మా ఇంటి పక్కన పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఇచ్చింటే కొంచెం అయితే ఇచ్చుకున్నాం మేము. ఇలా బిస్కెట్లు చేసిస్తామని చెప్పేసి ఇప్పించుకున్నాం అనమాట. సర్లే చేయండి ఆంటీ అని చెప్పి ఇచ్చారు. చాలా చాలా బాగుంటాయండి ఇవి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా అప్పుడు కూడా పెడుతూ ఉండేది పిండి, కానీ గ్లాస్తో ఇస్తుంది. ఇప్పుడైతే ప్యాకెట్స్. చాలా మంచిగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఆర్గానిక్ బెల్లము, స్వీట్గా ఉండాలని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నెయ్యి అండి. ఫస్ట్ 2 గ్లాసులు వచ్చేసి బాలామృతం పిండి తీసుకుంది, తర్వాత హాఫ్ ఆర్గానిక్ బెల్లం తీసుకుంది. స్వీట్కి అండి చాలా బాగుంటుంది. ఒకవేళ ఆర్గానిక్ బెల్లం లేకపోతే చక్కెర వేసుకోవచ్చు. అందులో స్వీట్ ఉంటుంది, కానీ ఇంకా కొంచెం వేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్లు అంతా నెయ్యి వేసిందనమాట. మా పాప అయితే చేస్తూ ఉందండి. మరి ఎవరో చేస్తున్నారు అనుకోవద్దండి. నేనైతే వేరే వర్క్ ఉంటే చూసుకుంటున్నాను. ఇంకా నాకు వర్క్ టైం కుదరలేదు, అందుకోసం తనైతే చేస్తూ ఉందన్నమాట బిస్కెట్లు. ఇలా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అంతా బాగా కలుపుకోయిందండి. కొద్ది వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్సీకి వేసిందండి. అవును, వాటర్ కాదు. అలా అంతా కలిపిన తర్వాత ఆ పౌడర్ అంతా ఇంకా మిక్సీ పట్టుకోయిందని, బాగా నున్నగా రావాలని చెప్పేసి మిక్సీ అయితే వేస్తూ ఉంది. చూడండి, పౌడర్ అంతా వేసేసుకుంటుంది. ఇలా మీకు కూడా బాలామృతం ఉంటే కన్నా తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇట్లా ఒట్టిగా తినాలి అంటే కొద్దిగా ఇబ్బంది పడినప్పుడు ఇలా కూడా చేయండి. చూడండి, మిక్సీ అయితే పట్టుకుందనమాట. చాలా బాగా నున్నగా పట్టేసింది. ఇలా నున్నగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి బిస్కెట్లు అనేది బాగా టేస్టీగా నున్నగా అనిపిస్తాయి. ఎందుకంటే బెల్లం కూడా నెయ్యి కూడా వేసాం కదండి. నెయ్యి స్మెల్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే ఇందులోకి బెల్లం వేయడం వల్ల ఇంకా కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది. ముందే ఆరోగ్యానికి చాలా మంచిది ఆర్గానిక్ బెల్లము, అందుకోసం వేసానండి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాటర్ తీసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకుంటూ ఉందనమాట. మనం చపాతీ పిండిలాగా కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒకటేసారి చాలా వేస్తే బెల్లం ఉంటుంది కదా, మరి తర్వాత మనకు కలపడానికి రాదు, తొందరగా జారిపోతుంది. అందుకోసం కొన్ని వాటర్ వేసుకొని బాగా గట్టిగా తడుపుకోవాలన్నమాట. ఇలా చూడండి, ఇలా బాలామృతంతో చాలా రకాలుగా చేసి ఇవ్వచ్చండి పిల్లలకి. మనకు ఒట్టిగా తినరు కాబట్టి ఇలా చేసిస్తే చాలా బాగుంటుంది. చూడండి, మా చింటుగాడు కూడా వచ్చాడు. వానికి ఇట్లా ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. మనము ఇట్లా ఏదన్నా చేస్తే ఇంకా ఇష్టం అన్నమాట. మాకింటే మా పిల్లలు ఎక్కువ తింటూ ఉంటాయి ఇంట్లో. మా చింటు వంటకానికి భలే ఇష్టం ఫ్రెండ్స్. ఇట్లా చిరుధాన్యాలతో ఏమైనా చేస్తే ఒక 10 నిమిషాలు నానబెట్టి పక్కన పెట్టేసిందండి. 10 నిమిషాల తర్వాత చూడండి ఇలా ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొని చపాతీలాగా రుద్దుకుంటుంది. ఇలా చూడండి, ఇలా చపాతీలాగా రుద్దుకొని కొంచెం మందంగా అండి, మరి చపాతీ అంత సల్పాగా అయితే కాదు, కొంచెం మందంగా రుద్దుకోవాలి. రుద్దిన తర్వాత ఇలా చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇట్లా బాటిల్ మూత తీసుకొని బిస్కెట్ లాగా అనమాట, చిన్న బిస్కెట్ లాగా. ఇలా చూడండి, ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బిస్కెట్ లాగా చేసుకుంటే మనం సేమ్ బయట తెచ్చిన బిస్కెట్ లాగే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇలా ట్రై చేసి ఇవ్వండి ఒకసారి. పిల్లలు ఇంకా ఇవే కావాలంటారు, అంత బాగుంటాయి. చూడండి, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బిస్కెట్స్ ఇంక వేరే షేప్లో కూడా చేసుకోవచ్చండి. చూడండి, మా పాప అయితే 2 రకాలుగా చేసింది. ఇలా ఈ షేప్ చేసింది, అలా అవి చేసింది. మనకి మామూలుగా ఈ షేప్లో కూడా బయట దొరుకుతూ ఉంటాయి కదండి, బ్రెడ్తో బిస్కెట్ లాగా అలా చేసింది. ఇవి మళ్ళీ మనం ఎలా కుక్ చేసుకోవాలనేది చూపిస్తాను. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి వచ్చేసి అంత మొత్తం ఆయిల్ అంటించుకోవాలి. ఇలా ప్లేట్కి మొత్తం ఆయిల్ అంటించుకున్న తర్వాత ఇవన్నీ ప్లేట్లో పెట్టాలన్నమాట. ఇలా చూడండి, అలా మొత్తం ప్లేట్లో అయితే పేర్చుకోవాలి. మనము కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇంకా మా పాప మాకు సరిపోతాయిలని కొన్ని చేసింది. అలా అది తీసుకొనేసి మొత్తం అన్నీ అలా పేర్చుకొని కింద ఇక్కడ కూడా పెట్టేసుకుంది. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, గోడంబి అనమాట. గోడంబి తీసుకొని కొంచెం ఇట్లా ఉడకలు చేసి అన్నీ అలా పెట్టేసింది అనమాట. ఇట్లా తినేటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా నోటికి పంటికి తగులుతుంటే పిల్లలకు ఇంకా కొద్దిగా టేస్ట్ అనిపిస్తుంది కదా, అందుకోసం అలా అయితే తీసుకోయిందనమాట. అవన్నీ కూడా ఎంత బాగా డెకరేషన్ చేస్తుంది చూడండి. ఇలా ఫ్రెండ్స్, ఇలా చాలా బాగుంటాయండి ఇవైతే. ఇట్లా అన్నీ పూర్తి చేసేసుకొని చూడండి. ఇప్పుడైతే అంత మొత్తం పూర్తి అయిపోయిందనమాట. ఇప్పుడు ఎలా కుక్ చేయాలనేది చూపిస్తారండి. ఇక్కడైతే స్టవ్ దగ్గర వచ్చేసాను.
ఇక్కడ ఒక గిన్నె పెట్టేశానండి. ఇట్లా మందం ఉండే గిన్నె తీసుకోవాలి, అందులోకి ఒక స్టాండ్ పెట్టాలి. దీంట్లో వాటర్ కానీ ఇసుక కానీ ఏది అవసరం లేదు, స్టాండ్ పెట్టుకోవాలండి. నేనైతే ఇవి స్టాండ్లు ఉన్నాయి, ఇవి పెట్టేసుకున్నాను. హీట్ చేసుకోవాలి ఫస్ట్ మనము. చూడండి, గిన్నె హీట్ అయిన తర్వాత స్టాండ్ మీద అనేది పెట్టాలి. ఇందులో వాటర్ వేయలేదు, లేకపోతే ఇసుక వేయలేదు, ఏమీ లేదు. ఇట్లా వేసేసి ఆవిరిపోకుండా ఒక మూత అయితే పెట్టేయాలండి. మనకి ఇట్లా ఏ గిన్నె ఉంటే అది తీసుకోవచ్చు. అలా పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు కుక్ చేసుకుంటే స్లో మంట మీద బిస్కెట్లు అనేది రెడీ అయిపోతాయి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బిస్కెట్లు రెడీ అయ్యాయి. తర్వాత కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఆఫ్ చేసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత తీసాను నేను. అట్లా వెంటనే తీయకూడదు, తీసేగిన విరిగిపోతాయి. అట్లా కొద్దిసేపు అయిన తర్వాత తీయాలి. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిస్కెట్లు ఎలా అనిపించాయో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా హైప్ ఇవ్వండి అబ్బా అందరూ.